శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు ఒకే రోజు ఇరుపక్షములకు చెందినటువంటి అశ్వత్థామ మరియు అర్జునుడికి దర్శన భాగ్యాన్ని కటాక్షించి ఎవరికి ఏ మాటలు హితకరమైనవి చెప్పాలో అటువంటి మాటలను చెప్పినటువంటి కారణం చేత ఇద్దరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ కౌరవులందరూ కూడా సమావేశమయ్యారు. ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుల వారు నిహతులైనటువంటి కారణం చేత ఇప్పుడు ఏ విధమైనటువంటి కర్తవ్యాన్ని మనం చెయ్యవలసినటువంటి అవసరం ఉన్నది అన్నదాన్ని ఆలోచించడం కోసం కర్తవ్యాలోచన సభ అనేటటువంటి సభని ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి రాజులందరినీ పిలిచి దుర్యోధనుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభం చేశాడు. అందులో అశ్వత్థామ మొట్టమొదట లేచి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఎవరిని సర్వసైన్యాధిపతిగా పెడితే నాయకత్వం వహించి కురుసేనలను నడిపిస్తాడో, ఎవరి యొక్క మార్గదర్శనంలో విజయం లభించేటటువంటి అవకాశం ఉంటుందని అశ్వత్థామ విశ్వసిస్తున్నాడో అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వినుమాదరము ఉత్సాహము అనూన దార్ఘ్యంబు నీతి అను సద్గుణముల్ పని సఫలం బగునట్టుగా జననాథాయనర్చు దైవ సహాయమునన్. ఓ దుర్యోధన మహారాజా, ఎప్పుడైనా సరే ఒక కార్యం నెరవేరాలి అంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణములు కొన్ని ఉంటాయి. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలిగినటువంటి వ్యక్తికి ఉండి తీరవలసినటువంటి ప్రాథమికమైనటువంటి గుణములు ఇవి. అందులో మొట్టమొదటిది ఆయన గౌరవాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. అంటే మనం ఎవరి కోసం ఈ కార్యం చేస్తున్నాం, ఎవరి పనుపున పని చేస్తున్నాం, ఎవరి అభ్యున్నతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాం అన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఒకరికి గౌరవం ఇవ్వడం అనేటటువంటిది ఏదో జీతం పుచ్చుకున్న కారణం చేత ఇచ్చేది కాదు, అది కృతకంగా ఉంటుంది. గౌరవము అనేటటువంటిది స్వచ్ఛందంగా యువతల వారు అవతల వారి మీద పెంచుకున్నటువంటి పూజ్య భావన చేత వారి యందు ఉన్నటువంటి గుణములు, అవతల వారిలో ఉన్నటువంటి మంచితనం, సమర్థత, ఇటువంటి వాటిని చూసి అవతల వారు స్వచ్ఛందంగా గౌరవ ప్రకటనం చేసి నమస్కరించవలసి ఉంటుంది తప్ప బలవంతంగా నమస్కారం పుచ్చుకోవడం, బలవంతంగా గౌరవం పుచ్చుకోవడం అనేటటువంటిది కార్యసాఫల్యానికి ఏ విధంగానూ హేతువు కాదు. అందుకే ఒక ప్రయత్నం మీద బయలుదేరుతున్నాడు అంటే ఆ వ్యక్తి దేనికి బయలుదేరుతున్నాడు, ఎవరి కోసం బయలుదేరుతున్నాడు, ఆ వ్యక్తితో ఉన్న అనుబంధమేమి, ఆయన పట్ల ఎందుకు గౌరవ ప్రకటనం చెయ్యాలి అనేటటువంటిది తెలిసున్నవాడై ఉండాలి. అటువంటివి తెలిసిన్నటువంటి వ్యక్తిని మనం సర్వసైన్యాధ్యక్ష పదవిలో నియమిస్తే ఆయన నీ కొరకు అని చెప్పి ప్రాణములు ఒడ్డి నడిపిస్తాడు సైన్యాన్ని. ఉత్సాహం ఉండాలి. ఒక కార్యాన్ని నిర్వహించాలి అంటే
ఎంతసేపు ప్రతికూల పరిస్థితులను మాత్రమే తలుచుకొని గతంలో జరిగినటువంటి వైఫల్యములను మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిరాశాన్ని స్పృహలకు గురైపోయేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కార్యాన్ని సాధించలేడు. ఒక కార్యాన్ని ప్రారంభించాము అంటే ఖచ్చితంగా అందులో ప్రతిబంధకాలు ఉంటాయి. మనం ఊహించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాటిని అధిగమించాలి అంటే ఉత్సాహం ఉండాలి. అంతేకాని నేను ఎలా అనుకున్నానో అట్లా కార్యక్రమం అయిపోవాలి అంతే తప్ప ఏ విధమైనటువంటి సమస్య కనపడకూడదు. సమస్య కనపడితే నేను చాలా నిరుత్సాహపడిపోతాను, నీరుగారిపోతాను. అన్నవాడు కార్యాన్ని సాధించలేడు. సమస్యలను సవాళ్లుగా తీసుకొని అధిగమించేటటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ కూడా పూనికని కోల్పోని వాడు ఎవరుంటాడో వాడు విజయాన్ని సాధించి తీరుతాడు. కాబట్టి అటువంటి ఉత్సాహం ఉండాలి. ఒక కార్యాన్ని సాధించడంలో పట్టుదల ఉండాలి. ఏది ఏమైనప్పటికీ నా సమస్త శక్తులు ఒడ్డి నేను ఈ కార్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటి ధృతి, పట్టుదల ఉండాలి. అన్నిటిని మించి మహారాజా అనుసరించేటటువంటి విధానము చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వర ప్రీతి లేనటువంటి కార్యము సాధింపబడదు. అందుకే అనుసరించేటటువంటి విధానానికి చాలా పెద్ద పీట. ధార్మికమైనటువంటి విధానమును అనుసరించడం మీద అనురక్తి కలిగిన వాడై ఉండాలి. అంతేకాని కేవలం కార్యాన్ని సాధించడం ఒక్కటే ప్రయోజనంగా పెట్టుకుని దారి తప్పి అధర్మాన్ని ఎంచుకునేటటువంటి వ్యక్తి విజయాన్ని పొందలేడు, పొందినా నిలబెట్టుకోలేడు. కాబట్టి జారిపోకుండా ఉంచుకోగలగాలి అంటే, వచ్చినటువంటి ఫలితం సువ్యవస్థితం కావాలి అంటే దానికి అనుసరించేటటువంటి మార్గము ధర్మబద్ధమైతే అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 4 గుణములు ప్రాథమికంగా ఉండాలి. ఇటువంటి 4 గుణములతో పాటుగా దైవము యొక్క సహాయం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. మనం ఇన్ని సంకల్పాలు చేసినా, ఎంత గౌరవం చూపించినా, ఎంత ఉత్సాహం చూపించినా, ఎంత పట్టుదల చూపించినా, ఎంత ధార్మికమైనటువంటి నడవడితో ఉన్నా, మన యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము మన ప్రయత్నమునకు తోడైనప్పుడు మనం అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి మహారాజా దైవ సహాయం కూడా కలిసి రావాలి. ఇవన్నీ కూడా ఎవరు పొంది ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే సర్వసైన్యాధ్యక్ష పదవి యందు కూర్చొని సైన్యాన్ని నడిపించడంలో దక్షత కలిగిన వాడై ఉంటాడు. కాబట్టి మనము బలము శౌర్య ఘను కర్ణుని సేనాముఖము చేసి నూల్కొని అరిమర్దన మొనరింతము ఇతని ఎందనూనతంబొల్చు సద్గుణావలియు నృప. మనం కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇద్దాం. ఎందుకంటే ఆయన యందు బలమున్నది, శౌర్యం ఉన్నది, గొప్ప శూరుడు, చాలా బాగా యుద్ధం చేయగలడు. కాబట్టి ఇటువంటి కర్ణుణ్ణి సర్వసైన్యాధ్యక్ష పదవి యందు నిలబడితే మనం శత్రువుల్ని మర్దించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. తత్కారణము చేత విజయాన్ని సాధిస్తాం. అన్నిటినీ మించి 1 కాదు 2 కాదు ఎన్నో సద్గుణములకు మారుపేరు కర్ణుడు అని అశ్వత్థామ యొక్క అభిప్రాయం. కాబట్టి మనం ఇటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడు, బలము శౌర్యము కలిగినటువంటి వాడు కనుక కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇస్తే మనం శత్రువులను జయించగలుగుతాం. వైవస్వతు చందంబున ఈ వీరుడు రిపుబలంబునెల్లా అడంపంగా వలతి దివ్య శర శిక్షా వైభవ పరమనిష్ట కలిమి నరేంద్ర. ఈయన యుద్ధానికి వెడితే, యమధర్మరాజు గారు యుద్ధానికి వెడితే ఎటువంటి పౌరుష ప్రతాపాలతో వెడతాడో, ఇక తిరుగులేని రీతిలో విజయాన్ని సాధిస్తాడో, అలా శత్రువులను అణిచేటట్టుగా మన బలాన్ని నడిపించడంలో కృతకృత్యుడు అవగలిగినటువంటి వాడు ఈ కర్ణుడు. పైగా ఈయన దగ్గర దివ్యమైనటువంటి అస్త్ర సంపత్తి ఉంది. అటువంటి దివ్యమైన అస్త్ర సంపత్తి లేనివాడు యుద్ధమునందు విజయమును సాధించలేడు. కాబట్టి ఇన్ని కారణముల చేత కర్ణుడికి మాత్రమే మనం సర్వసైన్యాధిపత్యం ఇస్తే మన కార్యం సులభమవుతుంది అని ప్రతిపాదిస్తే దుర్యోధనుడు చాలా సంతోషించి, ఆయనకు కూడా కావలసినది అదే కాబట్టి
కర్ణుడి వంక తిరిగి, నీ విక్రాంతియు నాపయింగల అతి స్నేహంబు ప్రఖ్యాతముల్ కావే, భీష్ముండు ద్రోణుండున్ తిగుట నీ కౌరవ్య సైన్యంబులం కావంగాదగు నీకు, వారల ఉపేక్షంగాక ఇన్నాళ్ళు లేలా, వైరంబడగింప నీవైన లీలన్ గెల్తు కౌంతేయులన్. ఆ కర్ణుడితో మాట్లాడుతూ దుర్యోధనుడు అంటాడు, నీ విక్రాంతియు, నీ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. అన్నిటినీ మించి నాపయింగల అతి స్నేహంబు ప్రఖ్యాతముల్ కావే, నా పట్ల ఓ కర్ణ నీకున్నటువంటి ప్రగాఢమైనటువంటి స్నేహభావం, నా అభ్యున్నతి కొరకు నిరంతరం ఆలోచించేటటువంటి వ్యక్తివి. భీష్ముండు ద్రోణుండు తెగుట, భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఇద్దరూ కూడా మరణించినటువంటి కారణం చేత ఈ కౌరవ్య సైన్యంబులం కావంగాతగు నీకు, మన యొక్క సైన్యానికి ఆధిపత్యం వహించి నడిపించడానికి నీవు తగినటువంటి వాడివి. వారల ఉపేక్షంగాక ఇన్నాళ్ళు లేలా. ఆ భీష్మద్రోణులు నిజానికి వాళ్ళ శక్తికి తగినట్టుగా యుద్ధం చెయ్యలేదు, కానీ వాళ్లే యుద్ధం తగినట్టుగా చేసి ఉంటే, వాళ్ళ పౌరుష ప్రతాపాల్ని పక్షపాత బుద్ధులు లేకుండా ప్రదర్శించి ఉంటే పాండవ సైన్యాన్ని గెలవడం ఇన్నాళ్ళ. వైరంబడగింప నీవైన లీలన్ గెల్తు కౌంతేయులన్ అంటే అందులో రెండు భావాలు. ఒకటి, అసలు భీష్మద్రోణులు ముందే నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేస్తే ఈ పాటికి పాండవుల్ని గెలిచేద్దాం. సరే, వాళ్ళు ఏదో పక్షపాత బుద్ధితో వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని సక్రమంగా ప్రకటనం చెయ్యని కారణం చేత ఇన్నాళ్ల నుంచి మనం పాండవ సైన్యాన్ని గెలవలేకపోయాం. ఇప్పుడైనా నువ్వు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి మనకి అవలీల, అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు పాండవ పుత్రుల్ని మనం చాలా సంతోషంగా అవలీలగా గెలిచేస్తాం. ఏమిటో ఆశకి కూడా హద్దు ఉండాలి. వాస్తవ పరిస్థితుల్ని గమనించకుండా మాట్లాడేటటువంటి మాటలు కార్యమును సాధించడానికి ఉపకరణములు కాలేవు. ఓ కర్ణ, నువ్వు మేధావివి, బాగా సమర్థత కలిగినటువంటి వాడివి, మంచి పండితుడివి, అన్ని విషయములను గురించి నీకు అవగాహన ఉన్నది, బలశాలివి, అన్నిటినీ మించి నాకు రక్షకుడవు. సర్వకాల సర్వావస్థల యందు నేను బాగుండాలి, అభ్యున్నతిని పొందాలి అని కోరుకునేటటువంటి వ్యక్తివి. కాబట్టి నాకు ఏది ఉపకారం చేస్తుందో, ఏది నాకు మేలు చేస్తుందో, ఏది నాకు అభివృద్ధినిస్తుందో అటువంటి పని నువ్వు చేసి పెట్టాలి. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎప్పుడూ మనం అనుమానిస్తుండేవాళ్ళం, అవమానిస్తుండేవాళ్ళం. వాళ్ళు యుద్ధంలో పడిపోయారు. వాళ్ళు యుద్ధంలో పడిపోయారు అని చెప్పి ఇక మనం ఏం చేస్తాంలే అని చెప్పి నిరుత్సాహంగా ఎలా ఉండిపోతాం? ఇప్పుడు మన యొక్క శక్తి ప్రకటనం చేయడానికి కావలసిన అవకాశం వచ్చిందన్న భావనతో ఉత్సాహాన్ని పొంది మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి చీకటి ఉన్నప్పుడు సూర్యోదయం అయితే ఇక చీకటి ఉండే అవకాశం లేదు. సూర్యోదయం అయింది, చీకటి ఉండదు. చీకటి ఉన్నది, సూర్యుడు లేడని గుర్తు. నువ్వు సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన తర్వాత ఇక పాండవ సైన్యం మిగిలి ఉండడం అన్న మాట ఉండడానికి వీల్లేదు. దేవసేనను కుమారస్వామి ఎట్లా నడిపిస్తాడో అట్లా నువ్వు మన సైన్యాన్నంతటినీ కూడా నడిపించవలసినది అని అంటే కర్ణుడు ఎంతో సంతోషించి, విను నీకిచ్చిన బాసయే మరతునే, వీరంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపంగా, పాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు, నీవు అనుమానింపక నిల్చి చూడము మదీయంబైన సంగ్రామమున్. ఓ దుర్యోధన మహారాజా, ఇత పూర్వమే నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, యుద్ధంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాను అని చెప్పాను. అది నేను మరిచిపోతానా? ఒక్కనాటికి మరిచిపోను. తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. అయినా యుద్ధానికి వెళ్లే ముందు నా గురించి కూడా శత్రువులకు అవగాహన ఉండాలి కదా. ఇక్కడ యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులకేమి నా యొక్క శౌర్యం ఎటువంటిదో, నా బాహుబలం ఎటువంటిదో, నా యొక్క కీర్తి ఎటువంటిదో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పాండురాజు యొక్క కుమారుల పొగరు నేను అణిచేస్తాను.
భూలోకంలో ఉన్న వారందరికీ నా యొక్క శక్తి ఎటువంటిదో తెలుసు కాబట్టి ఇక నువ్వు నీ మనసులో సందేహం పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంతమాత్రం లేదు. నువ్వు నేను చేసేటటువంటి యుద్ధాన్ని అలా చూస్తూ ఉండు చాలు. నువ్వు సంతోషిస్తూ చూడటమే, ఇక నువ్వు చేయవలసింది ఏం లేదు. నేను శత్రు సైన్యాన్నంతటినీ కూడా గెలిచేస్తాను. కాబట్టి నీవు అనుమానింపక నిలిచి చూడుము మదీయంబైన సంగ్రామమున్. నేను చేసేటటువంటి ఆ యుద్ధాన్ని నువ్వు అట్లా చూడు చాలు అంటే దుర్యోధనుడు ఎంతో సంతోషించి ఇక విజయం తాను పొందినట్లుగానే మనసులో భావన చేసుకొని మంగళప్రదమైనటువంటి ఆ శబ్దములు ఏర్పడుతుండగా, తూర్యములు మొదలైనటువంటి మంగళధ్వనులు వినపడుతుండగా, బ్రాహ్మణోత్తములందరూ ఆశీర్వచనం చేస్తుండగా కలశలలోకి పవిత్ర జలాల్ని తీసుకొని వాటిలో కుశాగ్రములు, పువ్వులు, మణులు మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పదార్థములను ఉంచి అందరు రాజులు చూస్తుండగా ఏకాభిప్రాయం కుదిరింది అనేటటువంటి పరమ సంతోషంతో కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించి ఉచితమైనటువంటి ఆసనం మీద రత్నాలతో కూడుకున్నటువంటి బంగారు వస్త్రాన్ని పరచి దాని మీద కూర్చోబెట్టాడు. ఆ కర్ణుడు కూడా సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించిన తరువాత యోగ్యులైనటువంటి వారందరికీ విశేషమైనటువంటి దానములనిచ్చి బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి కూడా గొప్ప గొప్ప వస్తువులు, ధనాదులు దానాలుగా ఇచ్చి వాళ్ళ నుండి ఆశీర్వచనమును పొందాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ జయ జయధ్వానం చేశారు. చేసిన తర్వాత సర్వసైన్యాధిపతిగా పదవిని స్వీకరించినటువంటి కర్ణుడు మాట్లాడుతూ, బంధుమిత్రయుతంబుగ పార్థు రూపుమాపి ఏనిత్తు నీకు సామ్రాజ్యలక్ష్మి, ధాత్రి పాలింపు సుస్థితి పుత్ర పౌత్ర గాఢ భోగార్హమగునట్లుగాగ నధిపా. ఓ దుర్యోధన, బంధువులతోటి మిత్రులతోటి కూడా ఆ అర్జునుణ్ణి రూపుమాపి అంటే సంహారం చేసి ఈ గొప్ప సామ్రాజ్యలక్ష్మిని అంతటినీ కూడా నీకు నేను అప్పచెప్తాను. నువ్వు యథేచ్ఛగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఈ రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలించు. విను, సత్యధర్మ రతుడగు మనుజునకున్ కార్యసిద్ధి మసలక యగుచాత్పున శౌర్య బాహు విక్రమ ఘనుడగు నా కాజి జయము కలుగుంచులుకన్. ఓ దుర్యోధన, లోకంలో సత్యము ధర్మము ఈ రెండూ పాటించేటటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయనకి కార్యము తప్పకుండా నెరవేరుతుంది. అందుకే పెద్దలు నిర్ణయించినారుగాన అంటుంటారు. పెద్దలు అన్న మాటకు అర్థం వారు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు, ధర్మానుష్ఠాన తత్పరులు. రెండు, సత్యమును ప్రాణముగా భావించేటటువంటి వారు. అటువంటి వారి యొక్క నిర్ణయం ఇది. కాబట్టి వారు చేసినటువంటి నిర్ణయం తప్పకుండా ఉత్కృష్టమైనదై ఉంటుంది, అది మంగళత్వాన్ని పొందుతుంది అని అంటాం కదూ. ఏమైనా పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు అదే కర్ణుడంటూ సత్యనిరతి ధర్మనిష్ట ఎవరి ఎందుంటాయో వారు కార్యములను సాధించగలరు. నాకు అవి ఉన్నాయి, అవి ఉన్నాయో లేదో కాలం నిర్ణయించాలి. ఆయన యొక్క గతాన్ని పరిశీలించినప్పుడు భారతాన్ని చదివినటువంటి వారు నిర్ణయించాలి. కాదు పరమేశ్వరుడు నిర్ణయించాలి. కాబట్టి నేను శౌర్యము, విశేషమైనటువంటి బాహు విక్రమము, బలము కలిగినటువంటి వాణ్ణి. కాబట్టి నాకు యుద్ధంలో జయం కలిగి తీరుతుంది. నువ్వు ఆ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు అని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు ధర్మరాజు గారు కూడా కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారన్న మాట విన్నారు. బయలుదేరి యుద్ధానికి వచ్చారు. వస్తూనే ధర్మరాజు గారు ఆ కౌరవ సైన్యాన్నంతటినీ కూడా చూసి అర్జునుడితో మాట్లాడుతూ, కనుగొన చుల్కనైనయది కౌరవ సైన్యము కంటే సూతనందనుడు ఒక యొడ్డుగా నిలిపి తాను ముఖంబున నిల్చి కయ్య మెల్లను తన మీద పెట్టుకొని లావును బీరము చూప పూని ఏపున నరిమెన్ భవద్విశిఖపుంజములం తెగటార్పుమీతనిన్. అర్జున, చూశావా? కౌరవ సైన్యం వంక చూస్తే ఒకప్పుడు 11 అక్షౌహిణీలతో సముద్రంలా ఉండేది.
ఇప్పుడు బాగా చిక్కిపోయింది ఆ సైన్యం. అంత సైన్యం లేదు, చాలా పలచగా ఉంది. అంటే చాలామంది మన చేతులలో తెగటారిపోయారు. ఇప్పుడు సైన్యం తగ్గిపోయింది. అయినా వ్యూహాన్ని పన్నినటువంటి కర్ణుడు తాను వ్యూహాగ్రమనందు నిలబడ్డాడు. సైన్యాన్నంతటినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కర్ణుణ్ణి నీ యొక్క శౌర్యము, పరాక్రమము, ధైర్యము మొదలైనటువంటి వాటిని చూపించి సంహరించు. నీ యొక్క తీవ్రమైనటువంటి బాణ పరంపర చేత ఈ కర్ణుణ్ణి పడగొట్టేసేయి. ఎందుకని అంటే ఇప్పుడు ఇక మిగిలినటువంటి యుద్ధాన్నంతటినీ కూడా తన కర్తవ్యంగా తన భుజాస్కంధముల మీద కర్ణుడు ఎత్తుకున్నాడు అన్న విషయం సుస్పష్టంగా కనపడుతోంది. కాబట్టి ఈ కర్ణుడి యొక్క పొగరు అణిగిపోయేటట్టుగా ఇతని మీద నీ యొక్క దివ్య బాణ పరంపరను ప్రయోగించి సంహరించు. వనమున 12 మనము ఉత్కట దుఃఖ వార్ధి మగ్నులమై ఇట్లునికీతగా ఇతని భవత్ సునిశిత బాణాబ్ధి ముంపు దుర్దమలీలన్. ఓ అర్జున, మనం 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి దుఃఖ సముద్రంలో మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైన వారిలో ఇతను కూడా ఒకడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా ఏ విధంగానూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. దొరికాడు, ఎదురుగుండా ఉన్నాడు, యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు కర్తవ్యం అంతా తన భుజాల మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఇతని భవత్ సునిశిత బాణాబ్ధి ముంపు, సునిశితమైనటువంటి నీ బాణ పరంపరలో ఇతన్ని ముంచిసేయి. దుర్దమలీలన్, తట్టుకోలేని రీతిలో అతను ఏ విధంగానూ కూడా నీ ప్రయత్నాన్ని అణచలేనటువంటి రీతిలో ఉద్యమించి కర్ణుణ్ణి సంహరించు. వీడొకరుండే ఇంక బల విక్రమ సంపద గల్గి పోరిలో వాడిమి సొంపు సూప కలవాడు సుయోధను పాలబేర్చు. నీ వేడిమి సూపి రూపడపు వీని పురంధరపుత్ర అంతతో బోడిమిమాలునాతడు ప్రభూత జయోన్నతి నిల్చు నీ కడన్. ఇక మిగిలినటువంటి ప్రధానమైనటువంటి వీరులు వెళ్ళిపోయారు. ఇక దుర్యోధనుడి పక్షాన నేనున్నాను అని చెప్పుకుని మిగిలినటువంటి వాడు ఈ కర్ణుడు ఒక్కడే. కాబట్టి ఓ ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడా, ఏమాత్రమూ కూడా ఆలస్యం లేకుండా ఈ కర్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి అర్జునుడి యందు పౌరుష పరాక్రమాలు రెచ్చగొట్టడం కోసం ఈ కర్ణుడి వలనే మనం అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో అన్ని కష్టాలు పడ్డాము అని చెప్పి ఒక్కసారి అవి జ్ఞాపకం చేసి అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేశాడు. కౌరవులు కర్ణుడి యొక్క నాయకత్వంలో మకర వ్యూహాన్ని పన్నారు. అర్జునుడి యొక్క సలహా మేరకు పాండవులు అర్ధచంద్రాకారమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. సంకులమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. భీముడు క్షేమధూర్తి అనబడేటటువంటి రాజుతో యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటున్నారు, ఒకరి ధనస్సుని ఒకరు విరిచేస్తున్నారు, ఒకరి సారథిని ఒకరు పడగొడుతున్నారు, గుర్రాలని పడగొడుతున్నారు, కేతనములను పడగొడుతున్నారు. అటువంటి సమయంలో భీముడు ఎక్కినటువంటి ఏనుగుని కూల్చేశాడు ఆ క్షేమధూర్తి. వెంటనే భీముడు ఆ పడిపోయినటువంటి ఏనుగు మించి కిందకి దిగి గద సేతంగొని దంతిడిగ్గిచని ఆ కౌంతేయుడ వీరు నున్మద మాతంగము కూలనేసిన కృపాణస్ఫారదోర్దుండుండై కదియన్ వచ్చెన తండు నిష్ఠుర గదాఘాతంబునన్ కూల్చె నీపు దలిర్పన్ వ్యసనా మరుత్తనయుడా భూమీషు భూమీశ్వరా. వెంటనే ఆ ఏనుగుని దిగిపోయినటువంటి భీమసేనుడు ఒక పెద్ద గదనొక దాన్ని ఎత్తుకుని వెళ్ళి ఆ క్షేమధూర్తి ఎక్కి వస్తున్నటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టి పడగొట్టి చేతిలో కత్తి పట్టుకుని భీముడి మీదకి వస్తున్నటువంటి ఆ క్షేమధూర్తి యొక్క శిరస్సున గదతో మోదితే వెంటనే ఆ క్షేమధూర్తి అక్కడే మరణించాడు. ఆ విధంగా యుద్ధంలో ఆ రోజున భీమసేనుడు క్షేమధూర్తి అనబడేటటువంటి ఒక రాజుని సంహరించాడు. అలాగే సాత్యకి విందానువిందుల్ని ఇద్దరినీ కూడా సంహరించాడు. ద్రౌపదీదేవికి సహదేవుడికి జన్మించినటువంటి శృతకర్మ అనబడేటటువంటి కుమారుడు అభిసార దేశరాజైనటువంటి చిత్రసేనుణ్ణి సంహరించాడు. ప్రతివింధ్యుడు
చిత్రుడు అనబడేటటువంటి రాజుని సంహరించాడు. ఆ విధమైనటువంటి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సహదేవుడికి దుశ్శాసనుడికి ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో పటు నారాచము దీప్తిజాలము నభో భాగంబునన్ పర్వ ఉత్కట వేగంబుననీయ కంకటము వక్ష పీఠముందూరి నిత్తుటి పొందేమియులేక యుచ్చి చెనినన్ దూగాడి ఆతండు వ్రాలుటయున్ తేరు తొలంగ సూతుడు భయాలోలాకృతిన్ తోలినన్. ఆ నారాచ బాణం ఒకదాన్ని తీసుకొని సహదేవుడు ఎంత తీవ్రమైనటువంటి వేగంతో సహదేవుడి మీద ప్రయోగించాడు అంటే, ఆ సహదేవుడి యొక్క చేతి నుండి విముక్తమైనటువంటి ఆ బాణం వేగంగా వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దుశ్శాసనుడు వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి ఆ కవచాన్ని భేదించి అతని యొక్క గుండెల్లోకి దూరి తొలిచి వీపులోంచి బయటికి వచ్చేసింది. చిత్రం ఏంటంటే దానికి నిత్తురు అంటుకోలేదు. ఎందుకని అంటే ఉత్కట వేగంబుననీయ కంకటము వక్షపీఠమందూరి నెత్తుటి పొందేమియు లేక యుచ్చి చనినన్. అంటే అది ఎంత వేగంగా వెళ్ళిపోయింది అంటే, శరీరానికి గాయం అయితే ఆ గాయం అయిన తర్వాత నెత్తురు రావడానికి కొద్దిగా వ్యవధానం ఉంటుంది కదా. ఆ బాణం ఆ నెత్తురు కారి అంటుకునేంత సమయం కూడా ఇవ్వలేదు. అది కవచాన్ని భేదించి వక్షస్థలాన్ని భేదించి యువతల వైపు నుంచి వీపులోంచి అంత వేగంగా బయటికి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకి దుశ్శాసనుడు ఊగిపోయి రథంలో నిలబడలేక కూలిపోయాడు రథంలో. ఇంకా అక్కడ నిలబడితే ప్రమాదం వస్తుంది అని శంకించినటువంటి సారథి ఆ పడిపోయినటువంటి దుశ్శాసనుడిని తీసుకొని ఆ రథాన్ని ఆ యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కర్ణుడికి నకులుడికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. అందులో ఆ కర్ణుడు నకులుడి యొక్క రథాన్ని పడగొట్టేశాడు, గుర్రాల్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు, కేతనాన్ని పడగొట్టాడు, రథాన్ని పడగొట్టాడు. నకులుడు నేల మీద నిలబడిపోయాడు. పట్టుకున్నటువంటి కత్తి గద మొదలైనటువంటివన్నీ కర్ణుడు విరిచేశాడు. ఈ యొక్క యుద్ధం చెయ్యలేక నకులుడు నడిచి వెళ్ళిపోతుంటే కర్ణుడు వెనక రథం మీద వచ్చి ఆ వింటి కోపున ఆయన కంఠాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే వెనుకొని రాధేయుడు నిజధనువాతని కంధరమున తగిలిచి నలిబట్టిన ఇంద్రచాప పరిగత ఘనాకృతిని బొలిచెనతడు కౌరవనాథ. ఆ నకులుడు ఎప్పుడైతే కర్ణుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు యొక్క చివరి భాగం వంపు ఉన్న దాని చేత కంఠమునకు పట్టబడ్డాడో, ఒక మేఘం మీద ఇంద్రధనస్సు ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అటువంటి ఆకృతి పొంది ఉన్నటువంటి నకులుణ్ణి పట్టి తన వైపుకి తిప్పుకుని మాట్లాడుతూ కర్ణుడు అంటున్నాడు, పలుకులు వృధగా నన్నున్ పలికితి మున్నింక నిన్ని పలుకవలసినన్ పలుకుము నీకేదగనా ఎలవు జలము నీ వెరింగి తంతియు చాలున్. యుద్ధం ప్రారంభమయ్యే ముందు సహజంగా పౌరుషోక్తులు ఉంటాయి. అప్పుడు ఆనాడు సభలో మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగుండా దొరికావు, నిన్ను విడిచిపెడతానా, దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను, ఇటువంటి మాటలు అనడం నకులుడికి సహజంగా ఉంటుంది అంటాడు. కాబట్టి వృధాగా మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడావు కదా నకుల. కాబట్టి ఇక పైన ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎవరి పట్ల ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎంత పొందికగా మాట్లాడాలి అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలిసి మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు నా పౌరుష ప్రతాపాలు ఏమిటో నీకు తెలిసి వచ్చాయి కదా. తెలిసినటువంటి కారణం చేత నువ్వు అటువంటి మాటలు నా పట్ల మాట్లాడకూడదు అని నీకు అర్థమయ్యి ఉండాలి. కాబట్టి నీ వెరింగి అంతియు చాలున్, ఇవి నీకు తెలియబడ్డాయి, అదే చాలు అని అలవిరిగి పెనగు పెనగందలచిన అదిగాక సిగ్గుదలకొని అనికిన్ తొలగుట ఇంకిట తగు విచ్చలవిడి అర్జునుని కడకు జనుము కుమారా. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నకుల, నీతో సమానమైనటువంటి వాళ్ళని కానీ నీకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళని కానీ ఎంచుకో. అంతేకాని యుద్ధభూమిలోకి వచ్చాను కదా అని ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయకు. నాతో నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? ఏ విధంగా యుద్ధం చేయగలను అనుకున్నావు?
కాబట్టి శక్తి తెలుసుకుని యుద్ధం చెయ్యి. ఇప్పుడు సిగ్గు తెచ్చుకున్నావు కాబట్టి ఇట్లా మనకన్నా శక్తి కలిగిన వారితో ఇచ్చ వచ్చినట్టు మాట్లాడి యుద్ధం చెయ్యకూడదు అని అర్థమైంది కాబట్టి అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, పోయి ఆ అర్జునుడి దగ్గర నీ ప్రాణాలు నిలబెట్టుకో, ఆయన్ని ఆశ్రయించు అని విడిచె నకులు కుంతి వచనములు దృఢవృత్తి చిత్త సంకలితములై ఉనికిం కర్ణుడు అతడు నూచని ధర్మజు అరదమిక్కే సవ్రీడముగన్. కాబట్టి ఆ కర్ణుడు నిజానికి దొరికినటువంటి నకులుణ్ణి తలుచుకుంటే చంపేసేయచ్చు. కానీ ఆయన పూర్వం కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నేను తల్లి కుంతీదేవికి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ నకులుణ్ణి సంహరించడం మర్యాద కాదు, ఆవిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆ ఉద్దేశ్యంతో కర్ణుడి చేత వదిలిపెట్టి వేయబడితే ఆ నకులుడు చాలా సిగ్గుపడిపోతూ తొలగి వెళ్ళిపోయి ధర్మరాజు గారి యొక్క రథం ఎక్కాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడికి కృపాచార్యుడికి యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజున అసలు కృపాచార్యుడు దుర్నిరీక్షుడు, అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. అటువంటి యుద్ధం చేస్తున్నటువంటి కృపాచార్యుల వారికి ఎదురుగా దృష్టద్యుమ్నుడు వెళ్ళినటువంటి కారణం చేత కృపాచార్యుల వారు విడిచిపెట్టినటువంటి బాణ పరంపర చేత బాగా డస్సిపోయి నలిగిపోయి అన్నిటినీ కోల్పోయినటువంటి దృష్టద్యుమ్నుడిని యుద్ధరంగంలోంచి తప్పించి క్షేమకరమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోవడానికి సారథి ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి దృష్టద్యుమ్నుడు కూడా ఆ కృపాచార్యుల వారి యొక్క ఉద్ధతిని తట్టుకోలేక, ఆ విజృంభణాన్ని తట్టుకోలేక సారథిని ఉద్దేశించి అంటాడు, చరణములున్ కరంబులును సంచల భావమునొందజొచ్చే మీన్ విరవిరబోవుచున్న ఇది విహ్వలమయ్య మనంబు నీ తలం పరయగమీలు మారుత సురాధిపసూనులలోన అల్లనొక్కరు దెసకై రథంబు తొలగంగొని పొమ్మడి బీరమీటికిన్. ఓ సారథి, నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అసలు నిజానికి శరీరం అంతా కూడా గిరగిరా తిరిగిపోతోంది, మనసు నిలబట్టట్లేదు, మనసంతా కూడా కదిలిపోయింది, భీతితో ఉంది. నువ్వేది చెప్పావో, నువ్వేది అనుకుంటున్నావో అది మేలు. ఈ కృపాచార్యుడు బారిన పడకుండా ఉండాలి అంటే ఉత్తర క్షణం నువ్వు గబగబా రథాన్ని భీముడి దగ్గరికో అర్జునుడి దగ్గరికో తీసుకెళ్ళిపోతే ఆ భీముడో అర్జునుడో ఈ కృపాచార్యుడిని ఎదుర్కోవాలి తప్ప నేను ఎదుర్కోలేను, కాబట్టి రథాన్ని తీసుకెళ్ళిపోమన్నాడు. ఆ విధంగా కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉన్నటువంటి రోజున మొట్టమొదటి రోజు యుద్ధంలో కృపాచార్యుల వారి ధాటికి తట్టుకోలేక పాండవ పక్షానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు తానే సారథిని బ్రతిమాలి ఆ అర్జునుడి దగ్గరికో భీముడి దగ్గరికో రథాన్ని తీసుకుపోమ్మని అడగవలసినటువంటి దైన్యమైన పరిస్థితి ఏర్పడింది. అంత గొప్ప యుద్ధాన్ని కృపాచార్యుల వారు చేశారు. అట్లాగే ఆ కృతవర్మ చేతిలో ఓడిపోయినటువంటి శిఖండి పాండవ పక్షం అనికి చెందినటువంటి వ్యక్తి, ఆయన యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శిఖండి ఓడిపోయాడో ఆ శిఖండికి సంబంధించినటువంటి పాంచాల సైన్యాలన్నీ కూడా భయపడిపోయి పారిపోయి, ఆ విధంగా మొదటి రోజు యుద్ధంలో పాండవ పక్షానికి చెందినటువంటి శిఖండి కృతవర్మ చేతిలో ఓడిపోయాడు. ఇక అర్జునుడు ఆ త్రిగర్తులతోటి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ అరివీర భయంకరుడై చెలరేగి దావానలం ఎలా అరణ్యాన్ని కాల్చేస్తుందో అలా శత్రు సైన్యాన్నంతటినీ కూడా దునుమాడుతున్నాడు. చాలా గొప్ప బాణములతో శత్రుంజయుడు అనేటటువంటి రాజుని సంహరించాడు. సత్యసేనుడు అనబడేటటువంటి రాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతిలోకి దూసుకుపోయేటట్టుగా, ఆయన యొక్క భుజం చీలిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. అటువంటి ఈటె ఒకటి విసిరాడు. అది చూసినటువంటి అర్జునుడు చాలా క్రోధాన్ని పొందినటువంటి వాడై తన యొక్క రథాన్ని ఆ సత్యసేనుని ఎదురుగుండా పెట్టమని ఆ సత్యసేనుణ్ణి వాడి బాణములు వేసి సంహరించాడు. అట్లాగే అర్జునుడు మిత్రసేనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క శిరస్సుని కూడా నరికేశాడు. ఆ విధంగా మొదటి రోజు యుద్ధంలో సంకుల సమరం జరుగుతోంది.
ధర్మరాజు గారికి ఎదురొచ్చినటువంటి దుర్యోధనుడు ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక పర్యాయం దుర్యోధనుడి యొక్క రథం ధర్మరాజు గారి చేతిలో భగ్నమైపోయింది. రెండవ మాటు అసలు దుర్యోధనుడు ధర్మరాజు గారితో యుద్ధం చెయ్యలేక మూర్ఛపోయాడు. ఆ విధంగా 2 పర్యాయములు దుర్యోధనుడు ధర్మరాజు గారి చేతిలో అవమానాన్ని పొందాడు. ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మొదటి రోజు యుద్ధం పూర్తయిపోయింది. ఆ మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు అర్జునుడు ఆ త్రిగత్తులతో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు మొట్టమొదటి రోజు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు కాబట్టి ఇతర వీరులతో యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు రెండవ రోజు యుద్ధం ప్రారంభం అవుతున్నప్పుడు మొదటి రోజు జరిగినటువంటి యుద్ధం యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇతర జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నదో, దేని వలన మాత్రమే అర్జునుడిని సంహరించడం సాధ్యం అవుతుందని కర్ణుడు అనుకుంటున్నాడో అది రాజుతో పంచుకోవాలి కనుక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దగ్గరగా తన రథాన్ని పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడు. మాట్లాడుతూ, ఇది వరకు మహారాజా అనేకమైనటువంటి పనులు నేను చేశాను, అనేకమైనటువంటి పనులు అర్జునుడు చేశాడు. మేమిద్దరం ఎదురుపడి ఒకళ్ళతో ఒకళ్ళం యుద్ధం చేసుకునేటటువంటి అవకాశం లభించలేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఘటోత్కచుడి మీద ప్రయోగించేశాను. ఇప్పుడు నా దగ్గర ఆ ఆయుధం లేదు కాబట్టి నన్ను సంహరించాలి అని అర్జునుడు చాలా పూనికతో ఉంటాడు. ఇవాళ తప్పకుండా మేమిద్దరం ఢీకొంటాం, ఒకళ్ళతో ఒకళ్ళం యుద్ధం చెయ్యవలసి వస్తుంది అంటూ ఇద్దరి యొక్క బలాబలాలు కర్ణుని యొక్క దృష్టిలో ఎట్లా ఉంటాయి అన్నదాన్ని కర్ణుడు చెప్తున్నాడు. అది ఎంతవరకు హేతుబద్ధము, ఎంతవరకు సమంజసము, ఎంతవరకు సత్యము అన్నదాన్ని విడిచిపెడితే కర్ణుడి యొక్క అభిప్రాయంలో కర్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి తారతమ్యాన్ని మాట్లాడుతున్నాడు. కర్ణుడు దుర్యోధనుడితో చెప్తూ, సరియగు నాకు దివ్య శరజాలములంతలపోసి చూడ అన్నరుడు దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ దూరపాత విస్ఫురణ గరంబు వట్రపడు భూవరా సౌష్ఠవరేఖ నేమియుందొరయడు ధైర్య శౌర్యపటు దోర్విభవంబుల హీరుడెంతయున్. ఓ దుర్యోధన మహారాజా, దివ్యమైనటువంటి బాణములకు సంబంధించినంత వరకు అర్జునుడు నేను సమానం. ఆయనకి ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు తెలుసో నాకు కూడా అన్నీ తెలుసు. అక్కడ ఇద్దరం సమానం, నాకు అర్జునుడికి ఏమీ తేడా లేదు, కర్ణుడు చెప్తున్న మాట. కానీ అన్నరుడు ఆ అర్జునుడున్నాడే, దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ, యుద్ధంలో గట్టిగా నిలబడడంలో ఆయనకి శక్తి లేదు. 2, చురుకుదనం ఉందే, ఉత్సాహం, తొందరగా యుద్ధంలో నిర్ణయం తీసుకుని ఏది ఎప్పుడు చెయ్యాలో అంతంత ఆలోచించే అవకాశం ఉండదు. చాలా చురుకుదనంతో వ్యవహరించాలి, తొందరగా నిర్ణయాలు చెయ్యాలి, చేసేటప్పుడు ఏకాగ్ర బుద్ధితో చేసి విజయాన్ని సాధించాలి. అంత చురుకుదనము అర్జునుడికి లేవు. కాబట్టి నాతో పోల్చినప్పుడు ఆ దృఢత్వము లేదు, ఆ చురుకుదనము లేదు. ఈ 2 గుణాలలోనూ కూడా అర్జునుడు నాకన్నా తక్కువ.